గర్భ సంస్కారం అంటే మెడికేషన్స్ ఏమన్నా ఇస్తారా? ఓన్లీ మెడికేషన్స్ అనే కాదు, మనం పంచకర్మ థెరపీస్ని కూడా అడాప్ట్ చేసుకుంటాం అనమాట. కొంతమంది ప్రెగ్నెన్సీకి ముందు ఇవి వాడచ్చా లేదా కొన్ని భయాలు ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇది ఫస్ట్ అయితే మనం చాలా రూల్ అవుట్ చేసుకుంటాం. ఇప్పుడు చెప్పినట్టు PCOD రూల్ అవుట్ చేసుకుంటాం. మనం అసలు ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది అనేసి AMH అనే టెస్ట్ చేసుకుంటాము. ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో మనం ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్కి వెళ్తాం. ఏ టైంలో చేయాలి, ఫర్టైల్ పీరియడ్స్ ఎప్పుడు ఉన్నాయి, అవి కౌన్సిలింగ్ ఇస్తాం ఇనీషియల్గా. అది కూడా కాలేదంటే మనం ఒక పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్క ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉండేలాగా చూస్తాం. సో మీకున్నది వేరే వాళ్ళకు ఉండకపోవచ్చు, వేరే వాళ్ళకి చేసేది ఇంకొకరికి ఉండకపోవచ్చు. సో బేస్డ్ ఆన్ ద కండిషన్, ఒక పేషెంట్ని కండిషన్ని బట్టి వాళ్ళకి వాత పిత్త కఫం అని 3 మెయిన్ చూస్తాం అనమాట ఆయుర్వేదంలో. వాటి ఏది ఇంక్రీజ్ అయ్యి ఉంది దాన్ని తక్కువ చేయడం, అన్ని సమంగా తీసుకొచ్చి మన ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసేలాగా మనం ఆయుర్వేదం ప్రకారం చేస్తాం.